గ్రామీణ సహకార సంఘాలు గ్రామాభివృద్ధికి ఒక ముఖ్యమైన నమూనా. ఈ నమూనా గ్రామీణ ప్రాంతంలో ఉపాధిని అందిస్తుంది. సహకారం అంటే కలిసి పనిచేయడం. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మందికి సహకార సంఘాలు ఆదర్శంగా నిలుస్తూ వారిని ఆర్థికంగా స్వతంత్రంగా సుసంపన్నంగా తీర్చిదిద్దుతున్నాయి. हमारा प्रयास है कि सहकारी समितियां को, संस्थानों को हम मार्केट में कॉम्पिटिटिव बनाएं. భారతదేశంలో 8 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వారి రోజువారీ అవసరాల కోసం ఈ సంస్థలు బహిరంగ మార్కెట్లపై ఆధారపడతాయి. ఇక్కడ కొన్నిసార్లు వారు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది, లేదా నాణ్యత లేని వస్తువుల కారణంగా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా 2022 ఆగస్టులో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ పోర్టల్ అంటే జమ్ పోర్టల్ కొనుగోలుదారులు మరియు అమ్మకందారులుగా సహకార సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి చొరవ తీసుకున్నారు. देश भर की सभी सहकारी समितियों के लिए जैम के दरवाजे खुले हो रहे हैं. मैं कोऑपरेटिव सोसाइटीज को आज के दिन ये भी अपील करना चाहता हूं कि अपने आप को जैम पर रजिस्टर करने के लिए तैयार करें. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ పోర్టల్ అంటే జమ్ లాంటి వేదిక ద్వారా సహకార సంఘాలు సుమారు 60 లక్షల మంది అమ్మకందారులను చేరుకోవచ్చు. తద్వారా పోటీని పెంచవచ్చు మరియు సరసమైన ధరలకు వస్తువులను అందుబాటులోకి తీసుకురావచ్చును. परचेज के अंदर पारदर्शिता लाने के लिए जैम से अच्छा कोई माध्यम हो नहीं सकता. मैं आपको विश्वास दिलाता हूं, आने वाले 5 सालों के बाद ये दुनिया ये मॉडल को देखेगी कि पारदर्शिता से गवर्नमेंट परचेज का मॉडल कैसे हो सकता है. ఈ పోర్టల్ వ్యవస్థీకృత, పారదర్శకత మరియు అవినీతి రహిత సేకరణ ప్రక్రియను నిర్ధారిస్తుంది. అలాగే డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం కూడా అవినీతిని రూపుమాపడానికి సహాయపడుతుంది. జెమ్ పోర్టల్ ద్వారా మేము ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. పోటీ ధరలకు చీరల ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఈ పారదర్శక సూత్ర ప్రయోజనమును పొందడానికి, యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏ కోఆపరేటివ్ సొసైటీ అయినా ఈ 4 దశల్లో జమ్ పోర్టల్లో సులభంగా నమోదు చేసుకోవచ్చు. మొదటి దశలో సహకార సంఘాల కేవైసీ వివరాలను సిస్టంలో ఉంచిన తరువాత వాటిని పరిశీలించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ ద్వారా పోర్టల్లో చోటు కల్పిస్తారు. రెండవ దశలో సహకార సంఘాల ప్రామాణికతను వాటి రికార్డుల ఆధారంగా అంచనా వేస్తారు. మూడవ దశలో కోఆపరేటివ్ సొసైటీ జమ్ ద్వారా సూచించబడిన బ్యాంకుల్లో ఒకదానిలో పూల్ ఖాతా తెరచి దాని వివరాలు జమ్ పోర్టల్లో నింపాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ మరియు జీపీఏ వివరాలను నింపిన తరువాత సహకార సంస్థ జమ్ పోర్టల్లో షాపింగ్ ప్రారంభించవచ్చు. అన్ని సహకార సంఘాలకు మా సూచన ఏమిటంటే మొదటి దశలోనే జమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని. కానీ అది అంత సులభం కాదు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రాలతో సమన్వయం చేయడం, జమ్ నిబంధనలను మార్చడం ద్వారా సహకార సంఘాలను ఆన్ బోర్డింగ్ చేయడం, మరిన్ని ఎక్కువ సహకార సంఘాలు జమ్లో చేరేలా సహకార సంఘాలలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రయత్నాల కారణంగా అమూల్, ఇఫ్కో మరియు క్రిబ్కో వంటి ప్రధాన సహకార సంఘాలు ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ స్థలం జమ్ పోర్టల్లో కొనుగోలుదారులుగా తీసుకురావడంలో సఫలీకృతమైంది. ప్రభుత్వ జమ్ పోర్టల్లో మొత్తం సహకార రంగాన్ని అనుసంధానం చేసినందుకు భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సహకార సంఘాల సులభతరమైన వ్యాపారం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియలను క్రమబద్ధీకరించాలని, దాని ప్రయోజనాలను దేశంలోని చివరి అంచుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం సంకల్పించింది. సహకారం ద్వారా పురోభివృద్ధి, పెరిగిన ఉపాధి.